మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందనం చట్టం నేడు సాకారమైందంటే దాని వెనుక కొన్ని దశాబ్దాల పాటు సాగిన అలుపెరగని పోరాటం ఉంది. పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా మహిళా నేతలు చేసిన యుద్ధం ఇది. ఈ పోరాటంలో మైలురాళ్లుగా నిలిచిన ఓ ముగ్గురు అసాధారణ మహిళల ప్రస్థానం చూద్దాం. ముంబైకి చెందిన మాజీ ఎంపీ ప్రమీలా దండావతే ఈ పోరాటానికి తొలి పునాది వేశారు. 1980ల ప్రారంభంలోనే 7వ లోక్సభలో ఒక ప్రైవేటు మెంబర్ బిల్లుగా మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదనను తెచ్చిన సాహసి ఆమె. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి వివిధ పార్టీల మహిళా నేతలను ఏకతాటిపైకి తెచ్చారు. కేవలం రాజకీయాలే కాకుండా వరకట్న నిరోధక, సతీ సహగమన నివారణ చట్టాల కోసం శ్రమించారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన ఆమె పట్టుదల తగ్గలేదు. మహిళా దక్షత సమితిని స్థాపించి బాధితుల పక్షాన నిలిచారు. అలాగే కోల్కతా మధ్యతరగతి నుంచి వచ్చిన సిపిఐ నేత గీతా ముఖర్జీ భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ధృవతార. 7 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు ఆమెది. 1996లో సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా ఉండి మహిళా బిల్లు తొలి అధికారిక ప్రతిని నిశితంగా పరిశీలించారు. మహిళలు రక్తంతో రాసిన వినతి పత్రాలను చూసి చలించిపోయి వారి ఆంక్షలను బిల్లులో చేర్చారు. ఈ బిల్లు కోసం ఆమె మంత్రి పదవిని కూడా తిరస్కరించారు. రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరక బిల్లు వాయిదా పడినప్పుడు నా భర్త చనిపోయినప్పుడు కూడా ఇంతలా ఏడవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మూడో వ్యక్తి ఉద్యమకారిణిగా, పండితురాలుగా డాక్టర్ రంజనా కుమారి ఈ బిల్లుకు మేధోపరమైన బలాన్ని అందించారు. జాతీయ మహిళా సంఘాల సమూహమైన 7 సిస్టర్స్కు నాయకత్వం వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. మన ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం కేంద్రంగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరాలి అని ఆమె నిరంతరం గళం వినిపిస్తున్నారు. 2029 నాటికి లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం ఉండాలనేది ఆమె ప్రధాన డిమాండ్. ఈ ముగ్గురే కాదు, మార్గరెట్ అల్వా 1987లోనే 14 మంది సభ్యుల కమిటీ ద్వారా అధికారికంగా 33% సీట్ల కేటాయింపును సిఫార్సు చేశారు. సుష్మా స్వరాజ్ అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో కీలక భూమిక పోషించి బిల్లుకు గట్టి మద్దతు ప్రకటించారు. సోనియా గాంధీ యూపీఐ హయాంలో 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. నేడు మనం చూస్తున్న నారీ శక్తి చట్టం వెనుక ఈ నాయకురాళ్ల చెమట, కన్నీళ్లు మరియు దశాబ్దాల నిరీక్షణ ఉన్నాయి. వీరు వేసిన పోరాట బాట నేటి తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాల మహిళా ప్రతినిధులకు కూడా ఒక గొప్ప స్ఫూర్తి.